Good morning, one and all. My name is Ram Tirupati, Government Degree College, Manugur, Department of Commerce. ఈరోజు మనం చేసుకునే పాఠ్యాంశము కంపెనీ సెక్రటరీ. కంపెనీ సెక్రటరీ అంటే సెక్రటరీ అంటే మనం ఏమంటామంటే ఈ మధ్య మనం చాలామంది విని ఉంటాం, పిఏ అంటాం, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే వ్యక్తులతో కూడిన ప్రతి సంస్థలో కానీ అతి చిన్నదైన అంటే క్లబ్బులు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. అతనే మనం ఏమంటామంటే సెక్రటరీ అంటాం. పురాతన కాలం నుండి కూడా సెక్రటరీ అనేది అమల్లోనే ఉండేది. అయితే సెక్రటరీ అనే పదం మాత్రం ఏంటంటే సెక్రటరీ నిర్వచనాన్ని తెలుసుకోవటానికి సమంజసంగానే మనకు తెలిసిందే ఉంటుంది. అంటే సెక్రటరీ అనే అర్థం ఏంటి? రహస్యాలను అప్పగించదగిన వ్యక్తి. ఈ సెక్రటరీ అనే పదం లాటిన్ పదమైన సెక్రటేరియస్ అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే విశ్వాసపాత్రుడు, అంటే నమ్మదగిన వ్యక్తి. అంటే మనం ఏదైనా ఒక పని చెబితే ఆ పనిని తాను దగ్గరుండి చేయించి, ఎవరు చేయించాడు, ఎందుకు చేశారు, ఎవరికి అంటే ఒక యజమాని యొక్క తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలను ఇతరత్ర అంశాలను గోప్యంగా ఉంచే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని ఏమంటామంటే సెక్రటరీ అంటాడు. అయితే ఈ సెక్రటరీ ఏం చేస్తాడంటే నమ్మకమైన ఉత్తర ప్రత్యుత్తరాలను కానీ లేకపోతే ఇతర అంశాలను రికార్డులను కానీ లేకపోతే ఇతరత్ర అంశాలను కానీ ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే భద్రపరిచి దాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ యజమానికి మాత్రమే తెలిసే విధంగా వ్యవహరించడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే అత్యధిక కాలంలో కూడా సెక్రటరీ సేవలు అనేవి వినియోగించడం అనేది అనివార్యమైంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ప్రతి దానికి సెక్రటరీ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. సపోజు మన దాన్ని ఏమంటే పిఏ అంటాం. ఒక మినిస్టర్ని కలాలంటే ముందు మనం పిఏకి ఫోన్ చేయాలి. పిఏ ఫోన్ చేసి అతని దగ్గర మనం ఏం చేయాలంటే కాల్ షీట్ తీసుకోవాలి. మనం ఏ టైంలో కలాలి, ఎప్పుడు కలాలి, మనం ఏమేమి మాట్లాడతాం కూడా ముందే చెప్పంటాడు. ఏంటంటే సమాచారం ఏంటి నాకు చెప్పండి, నేను అతనికి చెప్తాను అంటాడు. అంటే ఇప్పుడు పిఏ అనేవాడు అనివార్యం అయిపోయాడు. అంటే కంపెనీ సెక్రటరీ ప్రకారం అంటే కంపెనీ సెక్రటరీలో మనం ఏం చేస్తాం అంటే కంపెనీ తప్పనిసరిగా పిఏ అనేవాడు కంపల్సరిగా ఉండాలి. నెంబర్ 1. అసలు సెక్రటరీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సమాజంలో సెక్రటరీ అనే వ్యక్తి అతి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అంటే పరిశ్రమలో కానీ, వాణిజ్యంలో కానీ, ఇతర సామాజిక సంస్థలో కానీ, సేవలలో సామాజిక సంస్థలో కానీ సెక్రటరీ అనేవాడు అనివార్యం అయ్యాడు. అయితే ఈ సెక్రటరీ అనేది ఏంటంటే గవర్నర్ బాడీ ఎప్పటికప్పుడు మారవచ్చు. అంటే ఎవరు మారినా సెక్రటరీ అధికారాల హక్కులు మాత్రం స్థిరంగానే ఉంటాయి. అంటే మంత్రిత్వ శాఖలో కానీ ఇతర దాంట్లో కానీ చైర్మన్లో కానీ డైరెక్ట్గా రావచ్చు పోవచ్చు. అంటే సచివాలయంలో మనం పనిచేస్తున్నటువంటి ఉన్నారనుకో వాళ్ళు రావచ్చు పోవచ్చు, కానీ సెక్రటరీ మాత్రం స్థిరంగానే, అంటే సెక్రటరీ మారచ్చు కానీ అతను చేసేటువంటి పనులు మాత్రం స్థిరంగానే ఉంటాయి. సెక్రటరీ వ్యాపార వ్యవహారాలను ఏం చేస్తాడంటే నిక్షిప్తలను పెరగడం వలన వ్యాపారం నిర్వహించే కార్యనిర్వహణాధికారి ఒక్కడే రోజువారీ సమస్యల్ని తానే పరిష్కరించడం అనేది ఇబ్బంది. కాబట్టి సెక్రటరీ అనేవాడు నమ్మశక్యంగా వ్యక్తి ఉంటాడు. కాబట్టి అతని ద్వారా వ్యాపార వ్యవహారాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే జాయింట్ స్టాక్ కంపెనీ సంబంధించిన చట్టపరమైన ఆవశ్యకాలు చాలా క్లిష్టమైనవి. కాబట్టి చట్ట నిబంధనలు అనుసరించి కంపెనీలకు ఇబ్బందికరమైన పనిగా మారుతుంది. కాబట్టి సెక్రటరీ పూర్తి కాలం ఆఫీసర్గా తన విధులను నిర్వర్తిస్తూ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తానే చూసుకుంటాడు. అంటే చట్టబద్ధమైన నిబంధనలు అవగాహన చేసుకుని వాటిని పాటించడానికి అవసరమైన సూచనలు కానీ మార్గదర్శకాలు కానీ సెక్రటరీ అనేవాడు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే సెక్రటరీ అంటే మనకి సెక్రటరీ రకాలు కొద్దిగా ఇంపార్టెంట్. సెక్రటరీ అనగానేమి సెక్రటరీ ఎన్ని రకాలు అంటారు. సెక్రటరీలో మనకు ఉన్నటువంటి ఏంటంటే ప్రైవేట్ సెక్రటరీ, రెండోదేమో సంస్థ లేదా క్లబ్ సెక్రటరీ, 3 ప్రభుత్వ విభాగపు సెక్రటరీ, 4 సహకార సంఘ సెక్రటరీ, 5 ప్రాంతీయ సంస్థల సెక్రటరీ, 6 కంపెనీ సెక్రటరీ. మనం చెప్పుకునే పాఠం ఆ కంపెనీ సెక్రటరీ.
నెంబర్ 1, అసలు ప్రైవేట్ సెక్రటరీ అంటే ఎవరు? ప్రైవేట్ సెక్రటరీ అంటే ఒక వ్యక్తి వ్యక్తిగత పనులకు కానీ మరియు ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించడానికి నియమించబడిన వేరొక వ్యక్తి ప్రైవేట్ సెక్రటరీ అంట. అంటే ఒక వ్యక్తి ఎక్స్ అనేవాడు, ఎక్స్ యొక్క కార్యకలాపాలు ఎక్కువ అయినట్లయితే వాటిని నిర్వర్తించటానికి, అంటే సమాధానం ఇవ్వడానికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆజ్ఞలు తీసుకోవడానికి కానీ ఎవరినైతే మనం నియమించుకుంటామో అతని ప్రైవేట్ సెక్రటరీ అంటారు. ఇతను ఏం చేస్తాడు? యజమానికి కుడి భుజంగా పరిగణిస్తాడు. అంటే వ్యాపార సంస్థలు, అంటే పబ్లిక్ బాడీలో కానీ ప్రభుత్వ శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ప్రైవేట్ సెక్రటరీ కానీ నియమించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వృత్తిపరమైన వ్యక్తులు, అంటే ఏం చేస్తారంటే డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు మొదలైన చేసినట్టు వాళ్ళకి రోజు కార్యక్రమాలు దినచర్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి కొన్ని కార్యక్రమాలను నియమించుకోవడానికి రోజువారీ కార్యకలాపాలు చూసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ సెక్రటరీ అనే అతన్ని నియమిస్తారు. ఇది ఏం చేస్తారంటే ఎవరైతే డాక్టర్ ఉన్నాడో, లాయర్ ఉన్నాడో, వీళ్ళు చేసే కొన్ని కార్యక్రమాలను లేకపోతే కొన్ని సంబంధిత అంశాలను దగ్గరుండి ఎవరు చూసుకుంటాడంటే సెక్రటరీ అనేవారు చూసుకుంటారు. అయితే ఈ సెక్రటరీ విధులు మారుతూ ఉంటాయి. అంటే వారు చేసే పని ఈ రోజు కారో స్వభావాన్ని బట్టి ప్రైవేట్ సంస్థ యొక్క విధులు మారే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రైవేట్ సెక్రటరీ ఏం చేస్తారంటే, అసలు ఏమేం చేస్తారు ప్రైవేట్ సెక్రటరీ అంటే, ఒకవేళ యజమాని ఏమైనా డిక్టేషన్ అంటే నోట్స్ ఏమైనా చెప్తే రాసుకుంటాడు, లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఎవరికైనా లెటర్స్ పంపాలన్నా ఎవరికైనా డ్రాఫ్ట్ పోవాలని పంపుతాడు. అలానే ఫైలింగ్ చేస్తాడు, అలానే ఇండెక్స్లు నిర్వహిస్తాడు. మన యొక్క ఆర్థిక వ్యక్తిగత రికార్డులు ఏమంటే వాటిని లిఖితపూర్వకంగా కానీ లేకపోతే అధికారపరకంగా కానీ రాస్తాడు. వచ్చిన వారితో ఎవరన్నా వచ్చారనుకోండి, ఎవరైనా యజమాని కలవడానికి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అలానే యజమానితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయిస్తాడు. మీకు ఏ సమయంలో కావాలి, ఓనర్ గారు ఏ టైంలో ఖాళీ ఉంటాడు, లేదా మా డాక్టర్ ఏ టైంలో ఖాళీ ఉంటాడు, లేదా మా లాయర్ అయితే ఏ అనే సమాచారాన్ని ఇప్పుడు. అలానే టెలిఫోన్ నిర్వర్తిస్తాడు, సమాచారాన్ని సేకరిస్తాడు. అంటే ఒక ప్రైవేట్ సెక్రటరీ యజమాని యొక్క ఆంతరంగిక విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి ఒక వ్యక్తిని నియమించుకుంటే వారిని ప్రైవేట్ సెక్రటరీ అంటారు. ఈ ప్రైవేట్ సెక్రటరీ యజమాని యొక్క ఆంతరంగిక విషయాలను పంచుకుని తాను చేయవలసిన కొన్ని కార్యక్రమాలను యజమాని చేయలేడు. కాబట్టి వాటిని ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గరుండి చూసుకునే వ్యక్తిని ఏమంటారంటే ప్రైవేట్ సెక్రటరీ అంటారు. రెండోది సంస్థ లేదా క్లబ్ సెక్రటరీ. మనం ఇదంతా ఎక్కువ ఏంటంటే సర్వసాధారణంగా మనం క్లబ్బులు కానీ, అంటే ఏమంటారు దాన్ని, అసోసియేషన్స్ ఉంటాయి, కళలు, శాస్త్రీయాలు, సంగీతాలు, ఆటపాటలు మొదలైన వాటికి ఏం చేస్తారంటే సెక్రటరీ అని, అన్నిటికీ సెక్రటరీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒక అసోసియేషన్ ఉందంటే, ఒక సంఘం ఉందంటే, ఒక క్లబ్ ఉందంటే దానికి పూర్తి కాలానికి ఒక సెక్రటరీ అనేది అవసరం అవుతాడు. అది ఏం చేస్తాడు? రోజువారీ కార్యక్రమం నిర్వర్తించడానికి, అంటే జీతంతో కూడినటువంటి సెక్రటరీని నియమిస్తారు. ఇతను ఏం చేస్తాడంటే ఆ నెల మొత్తం జీతం తీసుకుంటాడు. ఆ నెలలో ఏమేమి ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకి ఏం చేస్తాడంటే ఇతను మేనేజ్మెంట్కి, కమిటీకి ఏజెంట్గా ఉండి, సలహాదారుగా ఉండి సెక్రటరీ అనేవాడు ఉంటాడు. అదే మనం ఏం చేస్తామంటే సంస్థలకు కానీ క్లబ్బులు కానీ మనం స్పోర్ట్స్ సెక్రటరీ అంటాం, లేకపోతేనేమో కల్చరల్ సెక్రటరీ అంటాం. వినేశ్వరు ఆ విధులను మాత్రమే నిర్వర్తించే వ్యక్తిని ఏమంటారంటే సంస్థ లేదా క్లబ్ సెక్రటరీ అంటారు. మూడవది ప్రభుత్వ విభాగ సెక్రటరీ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వ విభాగాలకైతే ఒక ఐఏఎస్ అధికారిని మాత్రమే నియమిస్తారు. అంటే హోమ్ సెక్రటరీ అంటే విని ఉంటారు మనం, సెక్రటరీ, హోమ్ సెక్రటరీ కానీ, లేకపోతే మంత్రిత్వ శాఖ సెక్రటరీ కానీ, విదేశ సెక్రటరీ కానీ, లేకపోతే వివిధ రకాల మంత్రులు పర్యవేక్షించడానికి వాళ్ళకి ఒక సెక్రటరీ నియమిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ విభాగపు సెక్రటరీ అంటాడు. అంటే ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన విభాగం నిర్వర్తించే కార్యనిర్వహణాధికారిని ప్రభుత్వ విభాగ సెక్రటరీ అంటారు. ఇతను ఎలా ఉంటాడు? ఒక ఐఏఎస్ హోదాలో ఉండాలి. అంటే తన విభాగం యొక్క కార్యాధికారిని మాత్రమే కాకుండా మంత్రికి ప్రధాన సలహాదారుగా ఉంటాడు. అలానే తుది పాలసీ నిర్ణయం, అంటే మంత్రికి ఎన్ని సలహాలు ఇచ్చినప్పుడు కూడా తుది నిర్ణయం మంత్రే తీసుకుంటాడు. మంత్రి తన దైనందిక రాజకీయ వ్యవహారాలను కానీ, పార్లమెంటరీ విషయాల్లో కానీ
చాలా సమయం గడుపుతాడు కాబట్టి తన మంత్రిశాఖకు సంబంధించినటువంటి రోజువారీ పనులు చూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సెక్రటరీ అనేది అనివార్యం. అతని సలహాలు తీసుకుంటాడు, అతని సలహాలు తీసుకుని ఆలోచన విధానం దృక్పథాన్ని నేర్చుకుని అతని యొక్క తోడ్పాటుతో, అంటే సెక్రటరీ యొక్క తోడ్పాటుతో అధికారాన్ని నడుపుతూ ఉంటాడు. అయితే ఈ ప్రభుత్వ విభాగ సెక్రటరీ ఏం చేస్తారంటే అనివార్యమైతే, అంటే ప్రభుత్వ విభాగాల సెక్రటరీ సేవలు అనివార్యమైన, అంటే తప్పనిసరిగా సెక్రటరీ అనే వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వ విభాగానికి ఉండాల్సిందే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అంటే సభాగృహ ఆయనకి పిఏ అనమాట. అంటే ఒక మంత్రి తరపున మధ్యవర్తిగా ఉండి కార్యకలాపాలన్నిటినీ సమర్థవంతంగా, అంటే మంత్రి ఏం చెప్తే వాటిని తూచా తప్పకుండా దగ్గరుండి చేయించటం, అవతల వాళ్ళతో చెప్పటం అనే దాన్ని ఎవరైతే తీసుకుంటారో అతను ఏమంటారంటే ప్రభుత్వ విభాగ సెక్రటరీ అంటారు. ఇకపోతే సహకార సంఘం, ఇది మనకు తెలిసి ఉంటుంది బాగా. మనకు సహకార సంఘాలు ఉంటాయి కాబట్టి ప్రతి సహకార సంఘంలో సెక్రటరీ అనేది తప్పనిసరిగా ఉంటాడు. అంటే ఈయన మన ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ. అంటే సహకార సంఘం అంటే ఏమనుకుంటాం, కొంత వ్యక్తుల యొక్క సమూహం. అంటే సమిష్టి ప్రయోజనాల నిమిత్తం ఏర్పడే ఈ సంఘం అధికార ముద్రను, ఆస్తులను సొంతంగా కలిగి ఉంటుంది. సంఘం ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే సాధించడానికి అందించినట్టే అన్ని రకాల ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. సహకార సంఘాలు ఏంటంటే సెక్రటరీ సహకార సంఘానికి ఆఫీసర్గా వ్యవహరిస్తుంటాడు. అతని జీత ప్రాతిపదికపై నియమించవచ్చు, లేదా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఒకరి సెక్రటరీగా ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఏర్పడు, లేకపోతే పార్ట్ టైంగా కూడా సెక్రటరీ నియమిస్తాడు. ఇతను ఏం చేస్తాడు, సహకార సంఘం ఏం చేస్తాడంటే రైతులకు ఎవరికైనా రుణాలు ఉన్నాయా, లేకపోతే సహకార రుణాలు ఉన్నాయా, లేకపోతే దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయా, సహకార సంస్థలు ఎవరైనా రిజిస్ట్రేషన్ అయ్యారా, అంటే సహకార సంఘాన్ని సెక్రటరీ చేసుకుంటే రుణాలు ఇవ్వటం, రుణాలు కలెక్ట్ చేసుకోవటం, సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అని కూడా ఎప్పటికప్పుడు యజమానికి తెలియచేస్తూ ఉంటాడు. అంటే మేనేజింగ్ కమిటీ యొక్క నిర్దేశకత్వం మరియు నియంత్రణ అనేది ఎలా ఉంటుందంటే సహకార సంఘం యొక్క కార్యకలాపాలను సెక్రటరీ సమర్థవంతంగా నిర్వహించవలసిన ప్రధాన బాధ్యత కలిగి ఉంటాడు. అయితే ప్రభుత్వం రూపొందించినటువంటి చట్ట నిబంధనలకు అనుగుణంగా తన సరైన రికార్డులు మరియు రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే సహకార సంఘ రిజిస్టర్ కారణంగా ఏంటంటే నివేదిక అనేది ఎప్పటికప్పుడు సహకార సంఘాలకి ఎవరైతే ఈ సెక్రటరీ ఉన్నాడో సెక్రటరీ అనేవాడు దానికి మనకు బాగా తెలుసుంటుంది. మన కోఆపరేటివ్ సొసైటీలు ఉంటాయి, ఇందులో సెక్రటరీస్ ఉంటారు. అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సెక్రటరీ. ఆ మండలంలో ఉన్న సహకార సంఘాలన్నిటికి కూడా అతను ఏం చేస్తారంటే రుణాలు వచ్చినాయా, మీరు డబ్బు ఎంత తీసుకున్నారు, ఎంత కట్టాలి, మీరు ఏమేం చేయాలి, సహకార సంఘాల్లో రుణాలు, మీరు డాక్యుమెంట్స్, అన్ని వ్యవహారాలను సహకార సంఘ సెక్రటరీ అనే అతను చూసుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రాంతీయ సంస్థల సెక్రటరీ. అంటే ప్రాంతీయ సంస్థల సెక్రటరీ అంటే మనకి మున్సిపాలిటీలు, ట్రస్టులు, జిల్లా పరిషత్తులు మొదలగున అన్నీ కూడా ప్రాంతీయ సంస్థల పనులు నిర్వర్తించడానికి సెక్రటరీ అనేది నియమించదు. అయితే ప్రాంతీయ సంస్థల సెక్రటరీ నిర్వహించే విధులు ఏమంటే కార్యాలయ నిర్వహణ, సమావేశాల ఏర్పాటుకు చేయూతనివ్వటం, సమావేశాలు తీసుకునే నిర్ణయాలను మినిట్ రూపంలో నమోదు చేయటం, చట్టపరమైన నిబంధనలు పాటించడంలో సహకార సంఘాలకు అందించడం అనేది ఇతని యొక్క పని. అంటే ఏం చేస్తాడు, మనకి సహకార సొసైటీ, మున్సిపాలిటీలు కానీ ఇవి ఉన్నాయనుకో, ప్రాంతీయ సంస్థలు కొన్ని, అంటే మన మీటింగ్లు ఎప్పుడు పెడుతున్నాం, అంటే సమావేశం ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ సమావేశంలో ఎంతమంది అయితే సంస్థలో ఉన్నారో వాళ్ళందరికీ విధిగా సమావేశం జరిగే సమయాన్ని, సమావేశం జరిగే తేదీని, సమావేశంలో ఏజెండాని కూడా తప్పనిసరిగా అందరికీ తెలియాలి. అంటే ఈ సమావేశంలో ఏవైతే జరుగుతాయో వాటిని మినిట్ బుక్లో నమోదు చేయాలి. అంటే మినిట్ బుక్లు అంటే ప్రతి సమావేశంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రతి మినిట్ క్షుణ్ణంగా, క్లుప్తంగా క్రోడీకరించే పుస్తకాన్ని ఏమంటారంటే మినిట్ బుక్ అంటారు. ఈ మినిట్ బుక్లో సమావేశం మొదలైన నుండి సమావేశం ముగిసేంత వరకు అన్ని ఏ విషయాలు అయితే జరిగాయో అన్నీ లెక్కిస్తాడు. ఎవరంటే సెక్రటరీ అనేవాడు. అంటే ఇవన్నీ లెక్కించడానికి ప్రాంతీయ సంస్థల సెక్రటరీ అనేది నియమించుకుంటుంది. ఇకపోతే కంపెనీ సెక్రటరీ. ఇప్పుడు మనకు మొత్తం ఈ జరిగే పాఠం మొత్తం కూడా కంపెనీ సెక్రటరీ గురించి. అంటే సెపరేట్ యొక్క రకాలు చెప్పుకున్నాం. అందులో మనం చెప్పుకునేది ఏంటంటే కంపెనీ అంటే వ్యాపార రంగంలో, అంటే జాయింట్ స్టాక్ కంపెనీ కానీ లేకపోతే జాయింట్ స్టాక్ కంపెనీ నియమించే సెక్రటరీ మనకు అత్యధికంగా కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో
కంపెనీ పరిపాలన కంపెనీ సెక్రటరీ పాత్ర ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. అంటే ప్రతి దాంట్లో సెక్రటరీ అనేవాడు తప్పనిసరిగా ఉండాలి. అంటే విధి వినాదాలు మొత్తం సెక్రటరీ నియమిస్తాడు. యజమానులు వచ్చి అలా పర్యవేక్షించిపోతారు అంతే. మిగతా మొత్తం ఎవరంటే మా సెక్రటరీని అడగండి, లేదా కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడనే పరిస్థితి అనేది ఏర్పడింది. అయితే మనం ఈ ఆటోలో మొత్తంలో మనం ఏంటంటే మొత్తం సెక్రటరీ గురించే మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. అంటే మన ఏమంటాడంటే సెక్రటరీ అనగానేమి, సెక్రటరీ ఎన్ని రకాలు, ఆడేంటే సెక్రటరీ అనే ఉద్ఘాతం ఇంట్రడక్షన్ రాసి, సెక్రటరీ ప్రాముఖ్యత రాసి, సెక్రటరీ ఎన్ని రకాలు అంటే ఏంటంటే ఒకటి ప్రైవేట్ సెక్రటరీ, సంస్థ లేదా క్లబ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగం సెక్రటరీ, సహకార సంఘం సెక్రటరీ, ప్రాంతీయ సంస్థల సెక్రటరీ, కంపెనీ సెక్రటరీ. అంటే కంపెనీ యొక్క సెక్రటరీ రకాలు ఇవి. ఇందులో నెంబర్ 1 ఇప్పుడు మనం ఏం చెప్పుకుందంటే కంపెనీ సెక్రటరీ. కంపెనీ సెక్రటరీ గురించి చెప్పుకునే ముందు మనం ఏం చేస్తుంటే కంపెనీ సెక్రటరీ యొక్క అసలు కంపెనీ సెక్రటరీ నిర్వచనం ఏంటి, కంపెనీ సెక్రటరీ యొక్క లక్షణం ఏంటి. అంటే కంపెనీ సెక్రటరీ అంటే జాయింట్స్ కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 24 ప్రకారం సెక్రటరీ అంటే అర్థం ఏంటంటే కంపెనీ సెక్రటరీ చట్టం 1980 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1(c)లో తెలిపింది ఏంటంటే విధిగా వ్యవహరించే సెక్రటరీని, అంటే కంపెనీల చట్ట ప్రకారం ఏంటంటే కంపెనీలో ఒక వ్యక్తి తరపున ఏ కార్యక్రమాలైతే తాను చేసే అంతరిక కార్యక్రమాలు ఇతరత కార్యక్రమాలని ఏ వ్యక్తి అయితే నిర్వర్తిస్తుంటాడో ఆ వ్యక్తిని ఏమంటారంటే కంపెనీ సెక్రటరీ అంటారు. అంటే కంపెనీ చట్ట ప్రకారం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అలానే కంపెనీలో కంపెనీ సెక్రటరీ నియమాలకి చట్టం నిర్దేశించిన నియమాలను పాటించవటం అనేది అనివార్యం. చట్టం నిర్ధారించిన అర్హత కలిగిన ఉండి కంపెనీ నిర్వహణ విధులను నిర్వర్తించగల సామర్థ్యం కలిగిన సెక్రటరీని కంపెనీ సెక్రటరీగా నిర్వచించవచ్చు. అంటే కంపెనీల చట్టం ప్రకారం అంటే తనకు అర్హతలు కానీ లేకపోతే తనకున్నటువంటి నియమాల ప్రకారమే డైరెక్ట్ సెక్రటరీని మనం నియమించుకోవాలి. కంపెనీ చట్ట ప్రకారం అంటే కంపెనీలో వ్యక్తులు మాత్రమే సెక్రటరీగా నియమించాలి. సంస్థను కానీ వ్యక్తుల సముదాయాన్ని కానీ సెక్రటరీగా నియమించడానికి వీలు లేదు. అయితే ఎప్పుడైతే సెక్రటరీ అనేవాడు ఉన్నాడు అంటే ఒక వ్యక్తుల సమూహాన్ని కానీ లేకపోతే సంస్థలు కానీ సెక్రటరీగా నియమించాల్సిన పరిస్థితి అనేది ఉండదు. సెక్రటరీ అంటే ఒక వ్యక్తిని మాత్రమే సెక్రటరీగా నియమించాలి. అయితే ఈ సెక్రటరీ తప్పనిసరిగా తనకున్నటువంటి ఏంట్రా అక్కడే ఉన్నాయి కింద పెట్టినానా సరే నీ ఇష్టం. అక్కడ పెడితే పడకూడదు, అక్కడ పెట్టి తీయలేదు ఆ పైన పెట్టు. కింద పడితే బద్దలైద్దానా? అయితే తీసి చెప్తా. తీనా తలుపు పడుకోబెట్టి పైన అది కూడా గుళ్ళెం పెట్టి ఉందా చూడు, కింద పైన గుళ్ళెం పెట్టి ఉంటుంది చూడు, గుళ్ళెం పెట్టి ఉంటుంది తల్లి 2 ఉంటాయి. ఆగు కింద కూడా ఉంటుంది. ఇగో ఇక్కడ ఇందాలు ఎందుకు పని చేయలేదు? నెట్ ఎందుకు పని చేయలేదు? అది స్విచ్ ఆఫ్ అయ్యేసరికి డేట్ మారిపోయింది. టైము డేట్ టైం సెట్ చేసాక వచ్చేసి
అంటే కంపెనీ వర్తక చట్టాలు కూడా సెక్రటరీ కలిగి ఉండాలి. అంటే వర్తక చట్టాల మీద కూడా అవగాహన అనేది, పరిజ్ఞానం అనేది తప్పనిసరిగా సెక్రటరీకి ఉండాలి. అంటే వస్తు విక్రయ చట్ట ప్రకారం కానీ, అంటే పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్కులు, వినియోగదారుల పరిరక్షణ చట్టం, వీటి మీద పరిజ్ఞానం ఉన్నట్లయితే, అంటే క్షుణ్ణంగా తెలుసుకునేవలసిన పరిజ్ఞానం ఉంటే సమర్థవంతంగా వ్యాపార వ్యవహారాలు నడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ సెక్రటరీకి లేననుకోండి, అంటే కంపెనీ నిర్వహణలో కానీ పరిపాలన సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే చట్టాల మీద అవగాహన ఉంటుందో లేదా చట్టాల మీద పరిజ్ఞానం ఉంటుందో అప్పుడు కంపెనీ సమర్థవంతంగా నడపడానికి సెక్రటరీకి అవగాహన లక్షణాలు కలిగి ఉంటాయి. అలానే నెక్స్ట్ ఆకట్టుకునే వ్యక్తిత్వం. ఎప్పుడైనా సరే సెక్రటరీ ఎలా ఉండాలంటే ఒక వ్యక్తిని ఆకట్టుకునే వ్యక్తిత్వ గుణాన్ని కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేస్తాం, ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే అట్రాక్ట్ అంటే మాటల పరంగా కానీ, లేకపోతే చేతల పరంగా కానీ, లేకపోతే నేర్పర పరంగా కానీ, లేకపోతే ఏదో విధంగా, అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వం ద్వారా అవతల వ్యక్తిని మనం తొందరగా ఆకర్షించాలి. అంటే ఎలా ఉండాలి, వినయ విధేయతలు ప్రదర్శించాలి, లేకపోతే నేర్పు ఉండాలి, విచక్షణ ఉండాలి, సమయపాలన ఉండాలి, అత్యుత్సాహం ఉండాలి, చురుకుతనం ఉండాలి, అంటే బాధ్యతాయుత ఉండాలి, అంటే సంతోషంగా ఉండటం వల్ల ఇతర గుణగణాలు కానీ, లేకపోతే కంపెనీ సెక్రటరీ ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉంటే సంస్థలో ప్రతి ఒక్కరిని ఇష్టపూర్వకంగా సహకారాన్ని పొందగలగాలి. అంటే అర్థం ఏం చేయాలా, సెక్రటరీ అనే వ్యక్తి అవతల వ్యక్తిని ఆకట్టుకునే విధంగా, అంటే వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అంటే మాటలు అందరితో మంచిగా మాట్లాడటం, లేకపోతే అందరితో పని నైపుణ్యంగా చెప్పి చేయించుకోవటం, లేకపోతే అందరితో చురుకుగా కలిసి ఉండటం, సమయపాలన ఉండటం వలన విశ్వాసం అనేది ఉండటం వల్ల వ్యక్తిత్వం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వం ఉందో, అంటే ఎప్పుడైతే ఒక సెక్రటరీకి అవతల వ్యక్తిని ఆకట్టుకునే వ్యక్తిత్వ లక్షణాలు ఎప్పుడైతే కలిగి ఉన్నాయో పనులను పంపిణీ చేయొచ్చు. అంటే మనం ఏం చేయాలి, వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అంటే సెక్రటరీ తన కార్యాలయం వివిధ శాఖల అధిపతుల మధ్య సామరస్యం కలగచేయాలంటే, సంస్థలో సిబ్బంది దగ్గర ఉన్నటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకోవాలంటే మనం ఏం చేయాలా, సిబ్బంది శ్రమను తగ్గించాలంటే కాలాన్ని ఆదా చేయాలి, నైపుణ్యాన్ని. అంటే ఎప్పుడేం చేయాలా, మనం వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, అంటే మన దగ్గర ఉన్నటువంటి వర్క్ని అందరికీ చెప్పి చేయించినట్లయితే దానివల్ల శ్రమ తగ్గుతుంది, కాలం ఆదా అవుతుంది, పనిలో నైపుణ్యం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే పనులను విభజించామో పనులు త్వరగా అవటానికి కావాలంటే బాధ్యతలను విభజించినట్లయితే సెక్రటరీ ఏం చేస్తాడు, ఈ బాధ్యతలు ఇలా విభజించినట్లయితే అందరికీ తలకో పని అప్పచెప్పినట్లయితే ఆ పని తొందరగా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడుతుంది, శ్రమ తగ్గుతుంది, దానివల్ల కాలం కూడా ఆదా అవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే సెక్రటరీ ఏం చేయాలి, లాస్ట్గా సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏమైనా సమావేశాలు అంటే వాటాదారులు కానీ, లేకపోతే యజమాని ప్రకారం ఎవరైతే దాని కింది స్థాయిలో ఉద్యోగస్తులు వీళ్ళందరితో ఏం చేయాలంటే సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు నమోదు చేసి కంపెనీకి కావాల్సినటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటినీ సమర్థవంతంగా లిఖితపూర్వకంగా లెక్కించి సమావేశాలకు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎజెండాలు తయారు చేయటం, లేకపోతే సమావేశాలు ఏ అంశాలు అయితే చర్చిస్తారో వాటిని క్లుప్తంగా విశదీకరించడం, లేకపోతే సమయం యొక్క టైం ఏంటి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నింటినీ వినియోగించి సమావేశాలను ఏర్పాటు. అంటే కంపెనీ సెక్రటరీ తన సిబ్బంది యొక్క గౌరవాన్ని సంపాదించాలండి. అంటే ఏం చేయాలి, బోర్డు విశ్వాసం పొందాలంటే, లేదా కార్యనిర్వహణ వాదాన్ని సాధించాలంటే, అధిక స్థాయిలో నైతిక గుణాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే మనం అనేక అంశాలు, అంటే ఏంటంటే సత్యం, న్యాయం, విధేయత, నిజాయితీ తప్పనిసరిగా సెక్రటరీ కలిగి ఉండాలి. ఏముండాలి, సత్యంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 ఉన్నాయో సెక్రటరీ సమావేశాలు కానీ ఇతరత్ర కానీ నడపడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక సెక్రటరీకి వృత్తిపరమైన అర్హతలు ఏంటంటే 1 పటిష్టమైన విద్య ఉండాలి, 2 భాషా నైపుణ్యం ఉండాలి, 3 సంస్థ మరియు వ్యాపార పద్ధతుల పరిజ్ఞానం ఉండాలి, 4 అకౌంటెన్సీ మరియు పన్నుల విధానం మీద పరిజ్ఞానం ఉండాలి, వర్తక చట్టాల మీద పరిజ్ఞానం ఉండాలి, అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉండాలి, పనులను అందరికీ పంపిణీ చేయాలి, సమావేశాలు ఏర్పాటు చేయాలి. అంటే సెక్రటరీ అర్హతలు 2 రకాలు.
ఒకటి శాసనాత్మక అర్హతలు, రెండు వృత్తిపరమైన అర్హతలు. మరి శాసనాత్మక అర్హతలు అంటేనేమో అది అందరికీ శాసనాత్మకంగా రాజ్యాంగపరంగా ఉత్పన్నమయ్యాయి. వృత్తిపరమైన అర్హతలు మాత్రం ఈ అర్హతలు ఉంటే మాత్రమే వృత్తిపరమైన అర్హతల కింద మనం చెప్పుకోవడానికి అవకాశం. అలానే ఇంకోటి ఏంటంటే కంపెనీ సెక్రటరీ హక్కులు అధికారాలు. అంటే కంపెనీ సెక్రటరీ హక్కులు ఏంటి, అధికారాలు ఏంటి అంటే అందులో హక్కులు అధికారాల్లో మనకేంటంటే కంపెనీ సెక్రటరీ అధికారాలపై కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ముందు హక్కులు అధికారాలు చూద్దాం. అంటే హక్కులలో కానీ అధికారాలు అంటే కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్రటరీ కంపెనీలకు మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా కొన్ని అధికారాలు హక్కులు సెక్రటరీకి కల్పించబడతాయి. ఏముంటుంది? నెంబర్ 1 ఏంటంటే అధికారాల హక్కులు కూడా కంపెనీ యొక్క సచివాలయ విభాగ పర్యవేక్షించే నియంత్రణ హక్కులను సెక్రటరీ కలిగి ఉంటాడు. అంటే సచివాలయం ఏదైతే ఉందో దాన్ని పర్యవేక్షించే నియంత్రించే హక్కులను కలిగి ఉంటాడు. కంపెనీల చట్టం అర్థంకు లోబడి ముఖ్య అధికారి కంపెనీ పత్రాలపై సంతకం చేసే అధికారాన్ని కూడా అంటే ఏదైతే కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయో వాటి మీద సంతకం చేసే హక్కులు కలిగి ఉంటాడు. అలానే కంపెనీలో వాటా సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాన్ని కూడా సెక్రటరీ కలిగి ఉంటాడు. అలానే సెక్రటరీ అధికారిత బాధ్యత నిర్వర్తించేటప్పుడు నష్టాలు వాటితే వాటిని రక్షణ పొందే హక్కు కూడా కలిగి ఉంటాడు. అంటే అలానే యాక్చువల్గా కంపెనీకి హక్కులు అధికారాలు అనేవి కొన్ని తక్కువగా ఉండే అవకాశాలు, కానీ కొన్ని పత్రాల మీద మాత్రం సెక్రటరీ తప్పనిసరిగా సంతకం అనేది పెట్టాలి. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో కానీ లేకపోతే సాధారణ సమావేశాలు జరిగేటప్పుడు కానీ సమావేశాలు జరిగే అంశాలు లెక్కించేటప్పుడు కానీ సెక్రటరీ యొక్క బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సమావేశానికి అందరూ హాజరయ్యే విధంగా సమావేశంలో ఎక్కడ జరుగుతుంది, సమావేశంలో జరిగే ప్రతి వాటాదారుడికి కంపెనీలో ఏదైతే సంబంధం ఉందో అందరికీ సమాచారాన్ని చేరవేసే బాధ్యత ఎవరిదంటే సెక్రటరీ. అందుకనే సెక్రటరీ అధికారాల్లో కూడా కొన్ని ఎక్కువ అధికారాలు కూడా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే వాటన్నిటికీ కట్టుబడి ఉండవలసిన బాధ్యత కూడా సెక్రటరీ. సమావేశాల్లో ఉండవలసిన అధికారాలను హక్కులను పూర్తిగా వినియోగించుకునే బాధ్యత ఎవరికి ఉందంటే సెక్రటరీ. అందులో సెక్రటరీకి ఏంటంటే కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎలా? కంపెనీ వ్యవహారాల్లో సెక్రటరీ పాల్గొనలేడు. అటు ఆంక్షలు అన్నమాట. అంటే కంపెనీ వ్యవహారాల నిర్వహణ అంటే కంపెనీలో సెక్రటరీ సలహాలు మాత్రం ఇస్తాడు, కానీ ఆ నిర్వహణలో సెక్రటరీ, ఎందుకంటే డైరెక్టరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ ఉంటారు కాబట్టి కంపెనీ నిర్వహణలో పాల్గొనడానికి అవకాశం అనేది డైరెక్టర్లు నిర్దిష్టంగా వ్యక్తపరిస్తే తప్ప సెక్రటరీ కంపెనీ తరపున ఎలాంటి ఒప్పందాలు అనేవి చేసుకోవడానికి ఆంక్షలు. అంటే ఒకవేళ డైరెక్టర్ చెబితేనే ఉండాలి, కానీ లేకపోతే సెక్రటరీకి ఏ విధమైనటువంటి ఆంక్షలు అనే ఒప్పందాలు అనేవి లేదు. కంపెనీ పేరిట కంపెనీ పేరిట అప్పు ఇవ్వటం కానీ అప్పు చేయటం కానీ సెక్రటరీ అనే ఆయన చేయకూడదు. డైరెక్టర్ల అనుమతి లేకపోతే సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేయలేడు. ఒక డైరెక్టర్ల అనుమతి ఉంటేనే సమావేశాన్ని ఏర్పాటు చేసే హక్కులు కానీ రైట్స్ కానీ సెక్రటరీకి ఉంటాయి. లేకపోతే సెక్రటరీకి ఏ విధమైన హక్కులు కానీ ఉంటాయి. వాటాలను కేటాయించే అధికారం కూడా సెక్రటరీకి ఉంటుంది. వాటాలు బదిలీ చేయటం కానీ వాటాలను కేటాయించడం కానీ సెక్రటరీకి ఉంటుంది. అందుకనే సెక్రటరీకి 2 రకాల విధులను కేటాయించింది. ఏంటది? ఒకటి శాసనాత్మక విధులు, 2 సాధారణ విధులు. అందులో నెంబర్ 1 ఏంటంటే శాసనాత్మక విధులు. అంటే కంపెనీల చట్టం ద్వారా అంటే సెక్రటరీ నిర్వర్తించేటువంటి విధులను ఏమంటారంటే శాసనాత్మక విధులు అంటారు. అందులో అంటే ఏంటంటే ఒకటి ఆదాయ పన్ను చట్టం కానీ స్టాంపుల డ్యూటీ కానీ మొదలగు అన్నీ కూడా సెక్రటరీకి సంబంధించిన శాసనం. రెండవది ఏంటంటే అందులో శాసనాత్మక విధులు నెంబర్ 1 కంపెనీ చట్టం ద్వారా కల్పించిన విధులు, 2 ఆదాయ పన్ను చట్టం ద్వారా కల్పించబడినవి, 3 స్టాంపుల చట్టం ద్వారా కల్పించబడినవి, 4 ఇతర చట్టాల ద్వారా కల్పించబడి. నెంబర్ 1 కంపెనీల చట్టం ద్వారా. అంటే కంపెనీల చట్టం 2013 ప్రకారం మనకేందంటే ఏమేమి విధులు ఇచ్చింది? సెక్రటరీ తప్పనిసరిగా ఏ పత్రాల మీద సంతకం చేయవచ్చు సెక్షన్ 21 ప్రకారం. అంటే కంపెనీ ధృవీకరణ అవసరమైన పత్రాలపై ఏ పత్రాలపైన కంపెనీ సంతకం చేయొచ్చు చట్టం ద్వారా. 2 రిజిస్ట్రార్ వద్ద కేటాయించబడిన నివేదికలను నమోదు చేయవచ్చును సెక్షన్ 39. అలానే వాటా మూలధనంలో పెరుగుదల గురించి రిజిస్ట్రార్కు నోటీస్ అందజేయాలి. అలానే వాటాల కేటాయింపు జరిగిన 3 నెలల్లోపుగా వాటాలను బదిలీ చేయడానికి గడువు కాలం అనేది సర్టిఫికేట్ చేయాలి. అలానే వార్షిక తనఖా ఛార్జీలు రిజిస్ట్రేషన్ చేయాలి.
అలానే వ్యాపార ప్రారంభ ధృవపత్రానికి శాసనాత్మక ప్రకటన చేయాలి. అంటే కంపెనీల చట్టం ద్వారా ఒక డైరెక్టర్కి ఈ విధులు అనేవి సంక్రమించబడతాయి. అంటే వ్యాపార ప్రారంభ ధృవపత్రం, వార్షిక సమావేశం, లేకపోతే రిజిస్ట్రేషను, కంపెనీ వార్షిక అంటే ప్రతి సభ్యునికి సాధారణ సమావేశం, అలానే రిజిస్టర్డ్, అలానే నాన్ రిజిస్ట్రేషను, నాన్ బ్యాంకింగ్ ఆస్తులు, చార్టర్డ్ రిజిస్టర్డ్, సభ్య రిజిస్టర్డ్, పెట్టుబడి రిజిస్ట్రేషను, అలానే డైరెక్టర్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చేయాలి? శాసనాత్మక విధుల ప్రకారం కంపెనీల చట్టం ద్వారా విధులు అనేవి కల్పించబడ్డవి. ఇది ఎవరో మార్చడానికి అవకాశం లేదు. అంటే పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు? సెక్రటరీ ఏమేమి పెట్టుబడి కలిగి ఉన్నాడు, అతను డిబెంచర్దారులు ఎంత, డైరెక్టర్లకు సమావేశం మినిట్ బుక్లో ఎవరు రాశారు, రిజిస్ట్రేషన్ ఎంత, వాటాదారుల సంఖ్య ఎంత అనేది కూడా ఈ కంపెనీల చట్టంలో రూపొందించబడింది. రెండోది ఆదాయ పన్ను చట్టం ద్వారా. ఆదాయ పన్ను చట్టం అంటే సెక్రటరీ ఏం చేయాలంటే అసలు ఉద్యోగుల జీతాల నుండి సరైన ఆదాయ పన్ను తగ్గించబడిందా లేదా అని చూడాలి. అలానే వాటాదారులకు చెల్లించే డివిడెండ్ నుండి డిబెంచర్ల మీద వడ్డీ ఆదాయ పన్ను కడుతున్నారా లేదా, ప్రతి వాటాదారు నుండి కానీ డిబెంచర్ నుండి ఆదాయ పన్ను మొత్తం తగ్గించబడిన పిదప మొత్తాన్ని ఆదాయ పన్ను సర్టిఫై చేసిందా లేదా. అంటే ఆదాయ పన్ను చట్టం ద్వారా కల్పించబడిన విధులు ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగికి జీతం సరైన ఆదాయ పన్ను తగ్గించి జరిగిందా లేదా చూడాలి. అలానే డివిడెండ్, డిబెంచర్ మీద వడ్డీ ఆదాయ పన్నుకు సరైన విధంగా తగ్గించిందా లేదా చూడాలి. ప్రతి వాటాదారు నుండి డిబెంచర్దారు నుండి ఆదాయ పన్ను మొత్తమును తగ్గించిన పిదప ఆ మొత్తాన్ని ఆదాయ పన్ను సర్టిఫికేట్ అందచేయాలి. అలానే ఉద్యోగులు, వాటాదారులు కానీ డిబెంచర్లు ఆదాయ పన్నుల నుండి తగ్గించిన ఆదాయ పన్నులు తిరిగి ప్రభుత్వ ట్రెజరీలో జమ అయ్యేలాగా చూడాలి. అంటే గవర్నమెంట్ తరపున వ్యవహరించాలి, కంపెనీల చట్టం తరపున కూడా ఎవరు వ్యవహరించాలంటే సెక్రటరీ అనేవాడు బరువు బాధ్యతలు అనేవి తీసుకోవాలి. అలానే స్టాంపుల చట్టం అంటే భారతీయ స్టాంపుల చట్ట ప్రకారం ప్రతి పత్రంపై తగిన స్టాంపులు అంటించబడినవాలి. అంటే ఏ సర్టిఫికేట్ ఎంత అంటే ఇప్పుడు వాటా సర్టిఫికేట్కి ఎంత, వాటా జారెంటీకి ఎంత, డిబెంచర్ల సర్టిఫికెట్లు ఎంత, అన్నిటి కూడా స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారం, స్టాంపుల చట్ట ప్రకారం ప్రతి దానికి ఒక్కొక్క స్టాంప్ అనేది ఉందా లేదా, అవి కొనుగోలు చేసి అంటిస్తున్నారా లేవా అనేది చూడాల్సిన బాధ్యత కూడా సెక్రటరీది. అలానే ఇతర చట్టాలు ఉన్నాయి మనకి, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం, కనీస వేతనాల చట్టం, అలానే ప్రావిడెంట్ ఫండ్ చట్టం, విదేశీ మార్గదర్శక చట్టం అంటే ఎంఆర్పి, FEMA విదేశీ, వీటన్నిటి మీద కూడా అంటే శాసనాత్మక విధుల్లో ఈ నాలుగిటిని కూడా సెక్రటరీకి అనేవి ప్రభుత్వం కల్పించబడినది. ఈ విధులు తప్పనిసరిగా నిర్వహించాల్సింది. నెక్స్ట్ సాధారణ విధులు అంటంతోనే ఒకటి ఏంటంటే డైరెక్టర్ పట్ల విధులు, రెండోదేమో వాటాదారుని పట్ల, ఒకటి డైరెక్టర్ అంటే డైరెక్టర్ల సూచనల మేరకు పనులు నిర్వర్తించడం. అంటే ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో సెక్రటరీ డైరెక్టర్ల విధుల ప్రకారం నిర్వర్తించాలి. అలానే డైరెక్టర్లు ఆసక్తి కలిగిన విషయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వర్తించడం. అంటే డైరెక్టర్లు ఎప్పుడైతే ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఎవరికైనా లెటర్స్ రాయటంలో కానీ లేకపోతే సంభాషణలో కానీ కలిగి ఉంటారు. అలానే డైరెక్టర్ల బోర్డు సమావేశాలు నోటీస్ ఇవ్వడం ఏజెండా అంతా. అది అంటే అందరికీ సమావేశాల కింద ఒప్పుకున్నాం మనం. డైరెక్టర్ అనుమతి ప్రకారమే సమావేశాలు అనేది సెక్రటరీ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎజెండా తయారు చేయాలి. ఎజెండాలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఎజెండాలు ఉంటాయి. అలానే సమావేశంలో తీసుకునే అంశాలను మినిట్ బుక్లో డైరెక్టర్ల అనుమతి ప్రకారమే మినిట్ బుక్లో రూపొందించాలి. అలానే డైరెక్టర్లకు డైరెక్టర్ నివేదిక డ్రాఫ్ట్ను కూడా ఎవరు తయారు చేయాలంటే సెక్రటరీ అతనే తయారు చేయాలి. రెండోది వాటాదారులు మరియు పబ్లిక్ విధుల పట్ల. అంటే సెక్రటరీ అనేవాడు వాటాదారులకి పబ్లిక్ పట్ల కూడా విధులు ఉంటాయి. అంటే వాటాలు కానీ డిబెంచర్లు కానీ సంబంధించిన అన్ని పనులను నిర్వర్తించడం. అంటే ఏంటంటే పరిచయ పత్రం, నెక్స్ట్ ఏమో డిబెంచర్లకు చందాలు ఇవ్వడం, దరఖాస్తుదారు కేటాయింపు ఇవ్వటం, వాటా సర్టిఫికెట్లు, డిబెంచర్ల సర్టిఫికెట్లు, వాటాల బదిలీ, ఇందాలు అనుకున్నాం హక్కుల్లోని వీటి అంటే వాటాదారులకి ఏమైతే సంక్రమిస్తాయో
వాటి అన్నిటి మీద పూర్తి బాధ్యత ఎవరికి ఉందంటే కంపెనీ సెక్రటరీకే ఉంది. అంటే కంపెనీ సెక్రటరీ డైరెక్ట్గా సంబంధించిన విధులు నిర్వహించే కాకుండా ఈ విధులు కూడా చేయాల్సిన బాధ్యత సెక్రటరీదే. అంటే సాధారణ సమావేశం తేదీ, సమావేశం ఎజెండా, అందులో బదిలీ పుస్తకాలు, మనం మరి మూసివేత మొదలగు వివరాలు, అలానే కంపెనీ తీర్మానాలు, ముగింపులు, అలానే కంపెనీ సెక్రటరీ ఇవన్నీ రహస్యాలను భద్రంగా ఉంచాలి. కాబట్టి వాటాదారులతో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సెక్రటరీకి సంబంధం అనేది ఉంటుంది. పోతే కంపెనీ సెక్రటరీ బాధ్యత ఒకటి శాసనాత్మక బాధ్యత, రెండోదేమో ఒప్పంద బాధ్యత. అంటే శాసనాత్మక బాధ్యత అంటే కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ చట్ట ప్రకారం 2013 కంపెనీ చట్ట ప్రకారం కంపెనీకి ఏం చేసిందంటే కంపెనీ సెక్రటరీ తన శాసనాత్మక విధులను నిర్వర్తించడంలో ఒకవేళ విఫలమైతే అతనికి శాసనాత్మక బాధ్యత అనేది ఏర్పడుతుంది. దీని వలన అతనికి చట్టరీత్యా శిక్ష విధించబడును, లేదా అపరాధ రుసుము కూడా పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. అసలు శాసనాత్మక బాధ్యతలు అంటే ఏముంటాయంటే, అంటే వాటాల కేటాయింపు నివేదికలు దాఖలు చేయడంలో విఫలమైతే, అంటే పొరపాటున కొనసాగుతున్న ప్రతి రోజుకు 1000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అంటే వాటాల కేటాయింపు నివేదికలో ఏమైనా లోటు జరిగింది. అలానే వాటాల కేటాయింపు, డిబెంచర్ల కేటాయింపు జరిగిన 3 నెలల లోపల సర్టిఫికెట్లు అనేవి జారీ చేయాలి. లేని పక్షంలో జరిమానా 5,000 నుండి 5 లక్షల వరకు కూడా వేసే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ ఆస్తులపై ఛార్జ్ సృష్టించినప్పుడు ఆస్తుల వివరాలు రిజిస్ట్రార్కి తెలియచేయాలి. ఇవన్నీ కూడా శాసనాత్మక బాధ్యత. అంటే ఒక సెక్రటరీకి ఉండవలసినటువంటి బాధ్యతలు శాసనాత్మకంగా ఉంది. కంపెనీల చట్టం సెక్షన్ 12 ప్రకారం కంపెనీ పేరును ప్రదర్శించడంలో ఆవశ్యకాలను పూర్తి చేయకుంటే, అంటే కంపెనీ పేరును తప్పనిసరిగా లేకపోతే 1000 నుంచి 1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. అలానే వార్షిక నివేదికలు దాఖలు చేయడంలో విఫలమైతే, అంటే ప్రతి సంవత్సరం వార్షిక నివేదికను సెక్రటరీ అనే అతను తయారు చేయాలి. లేకపోతే 50,000 నుండి 5 లక్షల వరకు కూడా జరిమానా విధించబడుతుంది. అలానే వార్షిక సమావేశం ఏర్పాటు చేయడంలో కూడా విఫలమైతే, అందుకనే వార్షిక సమావేశం ఏర్పాటు చేయాలంటే డైరెక్టర్లను అడగాలిపోయి, సార్ సమావేశం ఎప్పుడు పెడదాం, ఒకవేళ అడగకపోతే మందే తప్పవుతుంది. డైరెక్టర్లు అడిగి సమావేశాలు కూడా కండక్ట్ చేయాలి. అలానే సభ్యుల తీర్మానాలు, అలానే బోర్డు సాధారణ సమావేశాలు మినిట్ బుక్లో రికార్డ్ చేయాలి. ఇవన్నిటిని కూడా ఏమంటారంటే శాసనాత్మక ఒప్పందాల కింద చెప్పాలి. లేని పక్షంలో సెక్రటరీకి జైలు శిక్ష లేకపోతే నగదు పరిహారం కూడా చెల్లించాల్సిన బాధ్యత అనేది ఒప్పందం ఏర్పడుతుంది. అలానే ఒప్పంద బాధ్యత అంటే కంపెనీ సెక్రటరీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని బాధ్యతలు చేయాలి. ఏంటది? శ్రద్ధ లేదా నైపుణ్యంతో సెక్రటరీ తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ఇష్టపూర్తికంగా కానీ లేదా విధుల నిర్లక్ష్యం కానీ జరిగితే దానికి బాధ్యత సెక్రటరీయే వహించాల్సి ఉంటుంది. కంపెనీ సెక్రటరీ తనకు కల్పించబడినటువంటి అధికారాలకు మించి ఏమీ చేయకూడదు. అంటే ఒప్పందంలో ఏవైతే ఉందో వాటిని. అలానే కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఏ రహస్యాలను కూడా ఇతర వ్యక్తులకు వెల్లడి చేయకూడదు. కంపెనీ సెక్రటరీ ఏం చేయాలి? ఏదైనా అంటే తన యొక్క హోదాను దుర్వినియోగపరిచినా లేదా రహస్యాను లాభాలను ఎవరికైనా చెప్పినా దానికి పూర్తి బాధ్యత సెక్రటరీ వహించవలసి. అంటే ఇది ఒప్పందంతో బాధ్యత. అంటే సెక్రటరీ అపాయింట్మెంట్ అయ్యేటప్పుడే ఉంటుంది అనమాట. ఏముంటుందంటే, నేను శ్రద్ధతో నైపుణ్యంతో పనిచేస్తాను, ఎవరిని ఇష్టపూర్వకంగా ఏ పని చేయను, నాకు నిర్దేశించినటువంటి పరిస్థితుల్లో మాత్రమే నేను పనిచేస్తాను, నా అధికారాలు దుర్వినియోగం చేయను, సమాచారాన్ని అవతల వ్యక్తికి ఎవరికి నేను అందచేయను, సమాచారాలన్నీ గోప్యంగా ఉంచుతాను, సెక్రటరీ మోసాలు కానీ ఏమి చేయను అనేవి మన యొక్క ఒప్పంద బాధ్యతల్లో మాత్రమే సెక్రటరీకి ఉంటాయి. అలానే సెక్రటరీల ఆడిట్ చేయాలి. అంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 204 సబ్ సెక్షన్ 1 ప్రకారం అంటే అన్నీ కూడా ఏం చేయాలి? సెక్రటరీలో ఆడిట్ అనేది చేయాలి. అంటే జాబితాలో చేర్పడిన ప్రతి కంపెనీ, 50 కోట్లు లేదా అంతకు మించిన చెల్లించిన వాటాలతో కలిగిన ప్రతి కంపెనీ కూడా, లేదా 250 కోట్లు అంతకు మించిన టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ కూడా నిబంధనకు లోబడి ఆడిట్ అనేది తప్పనిసరిగా చేయాల్సింది. అంటే ఆడిట్ చేయాలంటే ఏం చేయాలా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం 2014లోని ఫారం MR 3 తయారు చేయవలసి ఉంటుంది.
అంటే సెక్రటరీ తప్పనిసరిగా ఆడిట్ రిపోర్ట్ని తయారు చేసిన బాధ్యత ఎవరిదంటే సెక్రటరీది. ఆడిట్ రిపోర్ట్ అంటే వార్షిక సమావేశంలో కంపెనీ సెక్రటరీ ఆడిట్ రిపోర్ట్ ఉంచవలసిన అవసరం ఉంది. నిర్దిష్టమైన నియమాలు అంటే బోర్డు రిపోర్టుతో సెక్రటరీల ఆడిట్ రిపోర్ట్ను కూడా జతపరచవలసి ఉంటుంది. అలానే ఒకవేళ పెద్ద కంపెనీలు అయితే ఏం చేస్తాయంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 204 రూల్ 9 ప్రకారం జాబితాలో చేర్చబడిన ప్రతి కంపెనీ మరియు ఇతర కంపెనీలు బోర్డు రిపోర్టులో చాటుగా సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్టును సెక్షన్ 134(3) ప్రకారం తయారు చేసిన బాధ్యత ఉంటుంది. అంటే ఏముంటుంది, బోర్డు పెద్ద కంపెనీలు అయితే జాబితాలో చేర్చబడిన కంపెనీ ఏంటి అంటే పబ్లిక్, అంటే రెండు రకాలు, ఒకటి జాబితాలో చేర్చబడిన కంపెనీ, రెండోదేమో పబ్లిక్ కంపెనీలో మళ్ళీ రెండు రకాలు. 50 కోట్లు లేదా అంతకు మించి చెల్లించిన వాటా మూలధనం కలిగిన పబ్లిక్ కంపెనీ, 250 కోట్లు లేదా అంతకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీ. అయితే సెక్షన్ 204 ఉల్లంఘించినందుకు జరిమానా ఏముంటుందంటే కంపెనీ కానీ, కంపెనీ యొక్క అధికారి కానీ, సెక్రటరీ కానీ మినిమం 1,00,000 నుండి 5 లక్షల వరకు జరిమానా అనేది విధించబడుతుంది. అంటే ప్రతిదానికి అంటే సెక్రటరీ యొక్క బాధ్యత అనేది తప్పనిసరిగా ఉంటుంది. సెక్రటరీ ఆడిటరీ అంటే కంపెనీ ప్రారంభించినప్పుడు సెక్రటరీ ఏర్పడితే సెక్రటరీ మారొచ్చే సెక్రటరీ ఉన్నట్టయితే ఆడిట్ రిపోర్ట్ జరిగేంత వరకు, ఆడిట్ రిపోర్ట్ జరిగినప్పుడు చేయాల్సిన బాధ్యత కూడా క్షుణ్ణంగా చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే సెక్రటరీకే ఉంటుంది.